అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. నూజివీడులో నడుస్తున్న రాజకీయ చరిత్ర. రేపు జరగనున్న నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సరికొత్త రాజకీయాలకు వేదిక కానుంది. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి నూజివీడు మున్సిపల్ రాజకీయాలు అద్దం పడుతున్నాయి. నూజివీడు నియోజకవర్గ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం సాగించిన ఎస్టేట్ నాయకత్వానికి వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పెనుసవాలుగా మారాయి. నిజం చెప్పాలంటే ఒక కుదుపు అనే అనాలి. 32 వార్డులలో 25 మంది కౌన్సిలర్లను గెలిచి వారు వన్ సైడ్ అనిపించుకున్న ఎస్టేట్ అధినాయకత్వం ఎమ్మెల్యే ఎన్నికల్లో తన ప్రభావాన్ని కోల్పోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పట్టణంలో 5,000కు పైగా టీడీపీ మెజారిటీ సాధించి ఎస్టేట్ను కంగు తినిపించింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఎస్టేట్ రాజకీయాలకు కాపుగాసిన బలమైన సామాజిక వర్గం ఈసారి జనసేన ప్రభావంతో టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విపత్కర పరిణామాల నుంచి కోలుకోకముందే ఎస్టేట్కు మరొక దెబ్బ వైస్ చైర్మన్ ఎన్నిక రూపంలో గట్టిగా తగలనుంది. అదేమిటంటే మెజారిటీ కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నారనే వార్త. ఇది 3 నుంచి మొదలై 3 రోజుల్లో 10 మందికి చేరుకోవడం ఊహించని పరిణామం. ఇప్పటికీ టీడీపీకి కౌన్సిల్లో 10 మంది అఫీషియల్గా సభ్యులు ఉన్నారు. వైసీపీ నుంచి మరొక 8 నుంచి 10 మంది వస్తున్నారని వార్తలు గట్టిగా వస్తుండటంతో ఎస్టేట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో టీడీపీ ఖాతాలోకి వైస్ చైర్మన్ పదవి వెళ్ళిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరును ఆదిలోనే అడ్డుకోలేకపోవడం వల్లనే ఎస్టేట్కు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. నిన్నటి వరకు అధినాయకునికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న వ్యక్తులు చేయి దాటిపోవడానికి కారణం ఆధిపత్య పోరే. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పోరు వైస్ చైర్మన్ ఎన్నికతో ఒక్కసారిగా బట్టబయలైంది. అది ఎంతగా బ్లాస్ట్ అయిందంటే వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు చైర్మన్ పదవికి కూడా చెక్ పెట్టేంతగా. చైర్మన్పై కూడా అవిశ్వాసం పెట్టే యోచనలో రెబల్ కౌన్సిలర్లు టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. 32 సభ్యులున్న మున్సిపల్ కౌన్సిల్లో 8 మంది టీడీపీ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ సభ్యత్వం కూడా ఇక్కడే ఉంది. అంటే ఇప్పటికే 10 మంది బలం టీడీపీకి ఉంది. వినవస్తున్న సమాచారం ప్రకారం వైసీపీ నుంచి 8 మంది కన్ఫర్మ్, మరొక 2 కూడా రావడానికి 100% ఛాన్స్ ఉందని తెలుస్తూ ఉంది. ఇది ఓకే అయితే టీడీపీ బలం 18 నుంచి 20కి చేరుతుంది. మైనార్టీలో వైసీపీ పాలకవర్గం పడిపోతుంది. ఇదే అదనుగా భావించి చైర్మన్పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి టీడీపీ సిద్ధపడితే వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పదు. రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి అంటే ఇదేనేమో. రాజకీయాల్లో అవసరాలు, అవకాశాలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తున్న రోజులివి. అందుకే అటు ఇటు అటు పరిస్థితులు మారుతుంటాయి, తప్పులేదు. కానీ మనం ఏం చేసినా మన కోసమే చేసుకున్నామనే అపవాదు రాకుండా ప్రజల కోసం పని చేయాలన్న కనీస తపన మన రాజకీయ నాయకులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.